ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే పెద్ద పెద్ద మొక్కలు లోడింగ్ అవుతున్నాయి. 12 గంట అయిపోతుందంట. వాళ్ళు అయితే లోడింగ్ వేస్తూ ఉంటారు. చూడండి, మొత్తం అంతా పచ్చిగా బాగుంది. మొత్తం అంతా పెద్ద మొక్కలు ఒక 40, ఒక 400 చిన్న మొక్కలు అంట. మొత్తం బ్యాక్ సైడ్ వేస్తున్నారు. లోడ్ అంతా వెనకాల ఉంటుంది. ఇంకైతే 400 చిన్న మొక్కలు వేసేసుకుంటే అయిపోయింది. ఈ పాయింట్ అయితే ఒక పాయింట్, ఇంకో 2వ పాయింట్లోకి వెళ్ళాలా. చూడండి, మనకైతే లోడ్ అయితే అయిపోయింది. మొత్తం అంతా లోడ్ అంతా వెనకాలకి వేసినారు. బరువంతా ముందర చక్రాలు అయితే గాల్లో లేస్తున్నాయి. చెప్తే వినరు. ముందర అయితే గ్యాప్ ఉంది, ముందర వేయండొచ్చు. లోడ్ అయితే అయిపోయింది. ఇంకా పక్క కట్టుకొని బయలుదేరాల. మనం కాటాకి అయితే వచ్చిన ఫుల్ లోడ్ వెయిట్ 10,440 వచ్చింది. లోడు అయిపోయింది. పట్ట కట్టేసినాం మధ్యాహ్నానికి. వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు లోడ్ చేసిన వాళ్ళు. ఏళ్ళు టోల్గేట్లు అయితే కారు లారీ అయితే ఢీకొట్టుకున్నాయి. మనమైతే విజయవాడ వారధి పైన అయితే పోతున్నాము. డే టైం కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అంటే అంతగా ఏం లేదు కానీ మామూలు ట్రాఫిక్ ఉంది. ఈవినింగ్ టైం కాబట్టి 6 అయితే అయిపోయింది. మనమైతే 5కి అయితే 1 అవర్ అయితే వచ్చాము. 1 అవర్ పట్టింది విజయవాడ మొత్తం క్రాస్ అవ్వడానికి. వాటర్ అయితే తక్కువ ఉంది. చూడండి, మనమైతే మాటూరు టోల్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా టోల్ గేట్ ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వెనకాల అద్దంలో చూస్తుంటే చూడండి, ఈ బట్ట అంతా ఏం గట్టి పెట్టిందో మొత్తం గాల్లో లేస్తుంది. దీన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. అదేయాలి ఇప్పుడు దీన్ని ఏదో ఒకటి చేద్దాం. మనమైతే ఉలవపాడు బిర్యానీ దగ్గర అయితే వచ్చినాము. అయితే ఆపేసినాం. బట్టంతా గాలికి దొరుకుతా ఉంది. లేదు చికెన్ బిర్యానీ పార్సల్ చేసుకున్నాం. ఉన్న బిర్యానీ హోటల్ అయితే రోడ్డుకి అవతల ఉంది మన బండి. అటు సైడ్ పార్కింగ్ 4 ఇండికేటర్ అయితే వెళ్తుంది. ఇక్కడ ఉలవపాడు మొత్తం అంతా మామిడికాయల షాపులే. మొత్తం ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉన్నాయి. ఇంకా ముందున కూడా ఉంటాయి. ఉలవపాడు బిర్యానీ ఫేమస్, ఉలవపాడు మ్యాంగోస్ ఫేమస్. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ నేను ఉలవపాడు బిర్యానీ అయితే తీసుకున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూడాలా. ఎక్కువ దూరం అయితే జర్నీ చేయను, ఎందుకంటే మళ్ళీ అది చల్లగా అయిపోద్ది. చూడండి, మనమైతే ఇప్పుడు నెల్లూరు బైపాస్లో అయితే పోతున్నాము. నెల్లూరు ఎంట్రన్స్ వరకు అయితే నైట్ 1 గంటకైతే వచ్చేసినాను. 1 గంటలో పడుకునేసిన. ఇప్పుడు 3:30కి అయితే లేచి బయలుదేరినాను. ప్రజెంట్ చూడండి, ముందునైతే మనకి పెద్దది ఫ్యాన్ ఉంటాయి కదా, ఫ్యాన్ రెక్కలు అయితే తీసుకెళ్తున్నారు. అలా అయితే ఎస్కార్ట్ వెహికల్ అయితే ఫుల్ లైటింగ్ అయితే వేసినారు. హైదరాబాద్ తెలియదు వస్తాం. మొత్తం కష్టం. ఎంత లాంగ్ ఉండదు. మనమైతే గూడూరు దగ్గర అయితే భారత్ కంపెనీ బంక్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అయితే 24 అవర్స్ ఉంటుంది బంక్. బస్సులు కూడా ఆపుతారు ఇక్కడ. వాటర్ అయితే కూలింగ్ వాటర్ అయితే పట్టేసుకున్నాము. బాటిల్స్ అయితే ఇలా రీఫిల్ చేసుకుంటూ ఉంటాను ఎక్కడైనా కూలింగ్ వాటర్ దొరికినప్పుడు. ఇదిగో ఇక్కడ చూడండి, స్ట్రైట్ అక్కడైతే ఉంది కూలింగ్ వాటర్ బంక్. అయితే ఇది 24 అవర్స్ ఉంటుంది. ఇంతకుముందు అయితే ఇక్కడ రాజేష్ ట్రావెల్స్ రీల్ కూడా ఒకటి చేసినాను. మామూలుగా బస్సులు అయితే ఇక్కడే ఆగుతాయి. ఇండికేటర్ అయితే మ్యాండేటరీ చూసుకొని అయితే హైవే ఎక్కాలా ఎప్పుడు కానీ. అల్లు బిట్టున్నారు చూడండి. ఈ పట్ట మన పరువే తీసేస్తాను చూడండి. మా ఆడికి కింద పడిపోయి అందరి దగ్గర అందరూ మన పరువు అంతా తీసేస్తుంది. సరిగా కట్టలేదు మన వాళ్ళు. తిరుపతి బైపాస్లో అయితే ఉన్నాము. అయితే రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి సిటీ. ఆ పైన కనిపించేదంతా మబ్బులో చీకట్లో కనిపించేదంతా తిరుమల కొండ.
అన్లోడింగ్ బయటకు వచ్చి పట్ట చెప్పాను. పవర్ స్టీరింగ్ ఆయిల్ అయితే ఇక్కడ చూడండి లాక్ అయిపోతుంది. అదైతే ఒకటి వేయాలా, లీక్ అవుతుంది. మనకైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు ఇప్పుడే. ఇదే మనకైతే నర్సరీ సెకండ్ పాయింట్ అయితే మనకి ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఇంత అన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి పెద్ద మసీదు బండి ఇక్కడైతే అన్లోడ్ అవుతుంది.